रजाकुं शयोपस्कपादुत्तरकुं ददत्तं विचक्रमाणस्ते दोरुगाजो मदं देवक्रमस्तरहिबन्धरित्ता विष्णोवदेवरमे मद्भवस्वः तदस्विष्णोस्तवदे वीर्याय मृगोणमेमक्पदरोगरिष्टा शरीरत्रिशविक्रमणे सुविच्छन्दभोणानभिस्वात्मयात्मनवावृदाननदे महित्वमन्वस्तु वङ्घे परसे पृथिव्या विष्णोदेवत्तं परमत्सविच्छक्रमे पृथवे मेधजेदां क्षेत्राज विष्णुर्मणिषेदरस्य प्रवासास्य गिरियोजना संरक्षति कौशलमाचकार पृथवे मेधजेदां विचक्रमे ध्रुवत्तरं महित्वा विष्णुरस्तुतो वस्तवीयान् देशगृहस्य नाम वरं विष्णुर्वरेणेदं वर्गो मा जातु धीमहि विष्णुप्रचोदयात् विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् प्रदानं समर्पयामि सुप्रीतो सुप्रसन्नवरदो చక్కగా 12:45 అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నంలో స్వామివారికి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని దైవ సంకల్పంగా జరుపుకుంటున్నాం. నాతో చెప్పటం 12 గంటల కార్యక్రమం అయిపోతుంది, చంద్రాడు వస్తే తొందరగా ముగిచ్చేద్దాం అని చెప్పారు. సరే నేను వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదులే, ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పాను. ముందు కార్యక్రమం జరుపుకుందాం. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాధినే महाराजाय नमः. ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते मो बृहस्पतिः ओम पट्टाभिषेक महोत्सव पूर्वक किरीट धारण मुहूर्त शुभमुहूर्तमस्तु. ओम तेजावत्स्यावत्सविद प्रसवे अस्मिनो बाहुभ्यां అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులై అప్పాపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవనందు వారి భక్తులు దాసానుదాసులు గ్రామస్తులంతా మా ఎవరిచ్చినప్పటికీ కూడా గ్రామం తరపునే చెప్తున్నాను, అన్యథా భావించద్దు. గ్రామస్తులంతా కూడా భక్తిపూర్వకంగా స్వామివారికి నమస్కరించి ఇచ్చినటువంటివి పట్టు మధుపర్కద్వయం. ఓం దేవస్యత్మాభివిద ప్రసవేస్వినోద్ బాహుభ్యాం భూష్ణోహస్తాభ్యాం సౌభాగ్యమస్వైవర్తాయాభాస్థం విపరేతనా. ఓం हिरण्यरूपस्य हिरण्यसंदृजपान्नपाच्येतु हिरण्यवर्णः हिरण्योत्पयोनेन्विषज्ञा नमो नमो भवति जायमानोऽह्नाङ्केतुरुषसामेत्यग्रे राजावरुणो ध्रुवन्ते मो बृहस्पतिः रामचंद्र परब्रह्मणे नमः. अंगुलीकं समर्पयामि. జై శ్రీరామ్. ఒక్కసారి అలా చూపించేటప్పుడైనా రామనామాన్ని మనసులో పలికి అంతా ఆ రోజున అయోధ్యలో ఉన్నటువంటి పుర ప్రజలంతా కూడా ఎలా ధన్యుడయ్యారో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూసి ఈ రోజున మన అప్పాపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ భక్త జనమంతా కూడా
ఆ రోజున అయోధ్యలో లేకపోయామని చెప్పని బాధపడుతూ ఈ రోజున మన గ్రామంలో జరిగేటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని మమ్మల్ని అనుగ్రహింపడానికి మా గ్రామంలో మా చేత ఇంతటి వైభవమైనటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు మీరందరూ కూడా సంతోషించి తాండవం చేయాలి. ఎలా తాండవం చేయాలి? రామ నామంతో తాండవం చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే రామచంద్ర పరబ్రహ్మణే నమః. నందకం సమర్పయామి. కథాంగారగామి. ధనస్సు ఏం పేరు దాని పేరు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వాయుధాన్ సమర్పయామి. రామబాణాన్ సమర్పయామి. ఓం మరుదః పరమాత్మా పరమాగతిః పరం బ్రహ్మ పరం యోగో ప్రథమస్తధానామూర్ధ్వాయోన్యమజరుశ్రియం వందే రాజా వరుణో ధ్రువందే రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఛత్రం సమర్పయామి. రాజానం వరుణమగ్నిమం వారమామహే ఆదిత్యాం విశ్వం సౌర్యం బ్రహ్మాణం చ బృహస్పతి. ఓం మరుదః పరమాత్మా పరమాగతిః పరం బ్రహ్మ పరం యోగం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. చామరైర్విజయామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సందర్శయామి. సందర్శయామి. ఓం సర్వరాజోపచారాన్ సమర్పయామి. సర్వరాజోపచారాన్ సమర్పయామి. సర్వ ఆభరణాన్ని సమర్పయామి. భూతో భూతే జగదప్రవిష్టస్త భూతానామధిపతిర్భవోపాదస్య ముచ్చోజరదరాజభూజకం సరాజాగం రాజ్య మన్మన్యదామిదం స్వామినః ఆభరణాన్ని సమర్పయామి. శ్రీ హనుమత్సీతాలక్ష్మణ పరివార సమేత రామచంద్రాయ నమః. సర్వ ఆభరణాన్ని సమర్పయామి. చక్కగా రామచంద్రమూర్తికి మరి ఆయన యొక్క దివ్యాభరణాలన్నింటినీ కూడా సమర్పించిన తర్వాత భగవంతుడి యొక్క పాదుకలు, రాజ్యాన్ని పరిపాలించినటువంటి పాదుకలు, మనలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టేటువంటి పాదుకలు, రామ పాదుకలు స్వామివారికి చక్కగా ఆ యొక్క పాదాలని భగవంతుడి యొక్క సమక్షంలోకి చేర్చేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఆ పాదాలన్నింటినీ కూడా సమర్పించిన తర్వాత ఒక్కరోజు చెప్పులు లేకుండా తిరగడం అంటేనే కష్టం. అట్లాంటిది అనేక రకాలైనటువంటి అడవుల్లో కొన్ని వేల కిలోమీటర్లు పాపం ఆయన పయనం చేస్తూ కనీసం పాదాలకి చెప్పులు లేకుండా, ఎక్కడో అడవుల్లో తిరిగిన వాడు కాదు, ఎక్కడో బయట తిరిగినటువంటి వాడు కాదు, రాజ్యంలో చక్కగా అల్లారు ముద్దుగా తిరిగేటువంటి బాలుడు. అలాంటి బాలుడు యవనస్తుడైన తర్వాత యవరాజ్య పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటే అడవులకు వెళ్తే ఆ ఉన్నటువంటి పాదాలు కూడా భరతుడు తీసుకొని వస్తే పాదాలు కనీసం చెప్పులు కూడా లేకుండా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే రామచంద్రమూర్తి. కాబట్టి ఆ రామచంద్రమూర్తికి గొప్ప విషయాన్ని, రాముడి యొక్క పాదాలని, సాక్షాత్తు భగవంతుడి యొక్క పాదాలని ఆ రామ పాదాల చెంత చేర్చేటువంటి తరుణం. చక్కగా పాదుకలన్నింటినీ రాముల వారికి చూపించేసి రామ పాదాలని అందరూ కూడా ఆశ్రయించి సకల శుభాలు పొందాలనే కూడా సమర్పిద్దాం. ఓం ధ్రువంతే రాజా వరుణో
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఒక్కసారి స్వామి వారికి మరి ఇప్పటి వరకు అందరి కళ్ళు స్వామి మీద పడినాయి కాబట్టి ఒక్కసారి హారతి ఇచ్చుకొని ఆ తర్వాత స్వామి వారికి మనకి దొరికినటువంటి పుష్పాలు ఏదైతే ఉందో ప్రతి మనిషి ప్రతి పుష్పము భగవంతుడి యొక్క పాదాల దగ్గర చేరాల్సిందే. కాబట్టి అది ఇది అనేటువంటి తారతమ్యం లేకుండా మనకి ప్రకృతిలో దొరికినటువంటి పుష్పాలన్నీ కూడా చక్కగా తీసుకొచ్చారు. కాబట్టి ఆ పుష్పాలన్నీ స్వామివారి పాదాల చెంతన ఉంచేటువంటి పుష్పోత్సవ కార్యక్రమం. దీన్ని మనం పుష్పయాగంగా చెప్తాం. పుష్పయాగం అంత కార్యక్రమం కాదు కాబట్టి పుష్పోత్సవం. స్వామివారికి పుష్ప సమర్పణ కార్యక్రమం చేసుకొని ఆ తర్వాత మంగళహారతితో కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మరొక 5-10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. చక్కగా ఇప్పుడు చతుర్వేద మంత్రాలతో ఆ స్వామివారికి ఇప్పుడు అభిషేకాన్ని జరుపుకున్నాం కాబట్టి చక్కగా 4 వేదాలు అలాగే ఎన్నో రకాలైనటువంటి మధ్యలో వచ్చేటువంటి రామాయణం, భారతం, భాగవతం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం ఇలాంటివన్నీ కూడా చక్కగా చెప్పుకొని స్వామివారికి ఆ యొక్క పట్టాభిషేక కార్యక్రమాన్ని ముగించుకుంటానికి ముందుగా వేదాలతో ఆ స్వామిని కొనియాడేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేదాంత వేద్య పురుషోత్తమ స్వరూప శ్రీరామచంద్ర స్వామి అభిషేక మహోత్సవే ఋగ్వేద ప్రియా ఋగ్వేద శ్రవణమవధారయ వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ అక్షస్వరూప శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవే యజుర్వేద ప్రియా యజుర్వేద శ్రవణమవధారయ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేదాంత వేద్య పురుషోత్తమ స్వరూప ధర్మపరాయణ శ్వాకు వంశజ రామచంద్ర స్వామిన్ పట్టాభిషేక మహోత్సవే సమవేద ప్రియా సమవేద శ్రవణమవధారయ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ స్వరూప శ్రీరామచంద్ర స్వామిన్ పట్టాభిషేక మహోత్సవే అథర్వణ వేద ప్రియా అథర్వణ వేద శ్రవణమవధారయ